హాయ్ అభిజ్ఞ. అంటే ఇక్కడ చూస్తే మీరేమో చాలా గార్జియస్గా ఉన్నారు, బట్ సిరీస్లో చూస్తేనేమో ఒక పని మనిషిలాగా కనిపించాల్సిన ఇది వచ్చింది కదా. అక్కడ కూడా చాలా స్టైలిష్గా ఉన్నారు అనుకోండి, గాగుల్స్ అవి పెట్టుకొని. సో మరి బేసిక్గా ఏంటంటే జనరల్గా క్యారెక్టర్ ఏదైనా కూడా ట్రాన్స్ఫార్మ్ అవ్వాలంటే కొంచెం కష్టపడాలి కదా, కొంచెం రీసెర్చ్ అవి కూడా చేస్తుంటాం కొంచెం మన తెలియని క్యారెక్టర్స్ అయితే. మరి ఈ క్యారెక్టర్ పని మనిషి క్యారెక్టర్ కదా, మనకి రోజు చూస్తుంటాం కదా. మరి ఈ క్యారెక్టర్ మీరు చేయాలి అని అన్నప్పుడు మీకు డైరెక్టర్స్ కొన్ని ఇన్పుట్స్ ఇచ్చి ఉంటారు, అది కాకుండా మీరు చేసిన రీసెర్చ్ ఏంటి? సో టోటల్గా ఈ క్యారెక్టర్కి మీరు ఎలా ఇది తీసుకున్నారు దీన్ని? జ్యోతి క్యారెక్టర్ నాకు ఒక ఇంపార్టెంట్ బ్రీఫ్ ఇచ్చింది. ఏంటిదంటే విశ్వక్ గారు, జ్యోతి చాలా ప్యాషనేట్ కాబట్టి ప్యాషనేట్ పీపుల్ మాట్లాడుతూనే ఉంటారు, ఆది మధ్య అంతం ఉండదు, అది ఇంకా మాట్లాడుతూనే ఉంటారు. కాకపోతే తెలంగాణ ప్రాపర్గా మాట్లాడాలి అన్న దానికి కొంచెం కష్టమైన ఉండే. సో ఏ లైన్స్ ఉన్నా బాగా ప్రిపేర్ అయ్యి వెళ్తే అప్పుడు ఐ థింక్ డెలివర్ చేయడం ఈజీ అవుతుంది. అది ప్రెప్ డెఫినెట్లీ ఎక్స్ట్రా పెట్టాల్సి వచ్చిండే. ఓకే. అండ్ గుడ్ థింగ్ ఇస్ దట్ విశ్వక్ గారు ఇంకొన్ని నోట్స్ ఇచ్చారు, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్లోరేషన్ కూడా ఉండింది. సో స్టైల్ పరంగా గాగల్స్ అది మిక్స్ అండ్ మ్యాచ్ చేసి somehow it happened, but there was definite inputs. అయితే యాక్చువల్గా ఎవరన్నా ఏంటంటే ఈ మోడర్న్ డేస్ కిడ్స్ అందరూ కూడా ఏంటంటే ప్యూర్ తెలుగు మాట్లాడాలంటే చాలా ఇబ్బంది పడతాం. మీరేమో గ్రాంధిక తెలుగు అంటున్నారు. యాక్చువల్గా అంటే ఏంటి, బ్యాక్గ్రౌండ్ ఏంటి టోటల్? అమ్మ తెలుగు టీచర్, సో అలా గ్రాంధిక తెలుగు అలవాటు. గ్రాంధిక తెలుగు అలవాటు అయిపోయింది.